కదిరి ప్రాంత బంజారా సోదరి సోదరులకు బంజారా సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, బంజారా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మన ప్రియతమ నేత కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి సార్ గారికి మా బంజారాల తరపున వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో కదిరి నియోజకవర్గంలో దాదాపు 70 తాండాలు, గిరిజన తాండాలు ఉన్నాయి. అధిక జనాభా కలిగిన ఈ ప్రాంతంలో హోలీ పండుగ అనగానే ఒక నెల ముందు నుంచి జరుగుతుంది. ఇవన్నీ గమనించిన మా కదిరి శాసనసభ్యులు గమనించి మమ్మల్ని ముఖ్య నాయకులు, బంజారా నాయకులను పిల్లంపి, ఇంటి దగ్గర పిల్లంపి, మీ వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వారిని మీరు తాండాలేకపోయి మీరు ఈ సహాయం చేయండి అని ఆయన గౌరవంగా మమ్మల్ని అందరినీ గుర్తించి, మా కష్టసుఖాలను గుర్తించి, మా సాంస్కృతి సంప్రదాయాలను గుర్తించి ప్రతి తాండాకు 10,000 చొప్పున తాండాలకు హోలీ పండుగకు జరుపుకోండి ఇవ్వడం జరిగింది. బంజారాల తరపున మా గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు ప్రతి ఒక్క విషయంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేటట్టు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన మాకు పదవులు ఇచ్చి సమాజంలో కూడా మమ్మల్ని కూడా ఒక గుర్తింపుగా తెచ్చినటువంటి నాయకుడు ఆయన. అదేవిధంగా ఈ ప్రాంతంలో మన కదిరి శాసనసభ్యులు కూడా కులమత భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారని చెప్పవచ్చు. ఎందుకంటే మేము పదవులు అనుభవిస్తున్నాం. ఏ పదవి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తూచా తప్పకుండా మాట చెప్పినాడంటే తప్పడు, మాట తప్పడు, మడమ తిప్పడు. ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో కూడా అంతే, చెప్పాడంటే చేస్తాడంతే. ఎవరు? పివి సిద్ధారెడ్డి సార్ గారు. కాబట్టి ఆయనకు బంజారా సోదరులందరూ కూడా ఆయనకు రుణపడి ఆయన ఎంట ఎప్పుడు నడుస్తాం. ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో ప్రతి హోలీ పండగకు, ప్రతి తాండాకు 10,000 చొప్పున ఆయన మాకు పండగ జరుపుకోవడానికి ఇస్తున్నారు. వారికి ప్రత్యేకంగా బంజారాల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు భూక్యా కృష్ణ నాయక్. నేను బంజారా సంక్షేమ సేవా సంఘానికి అధ్యక్షుడిగా కదిరి ప్రాంతంలో ఉంటున్నాను. నమస్కారం. ముందుగా కదిరి నియోజకవర్గ ప్రజలకి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మా సాంప్రదాయాలను గుర్తించి, మా పద్ధతులను గుర్తించి ప్రత్యేకంగా ఈ కదిరి నియోజకవర్గంలో దాదాపు 70 తాండాలు ఉన్నాయి. ఈ హోలీ పండుగ అనగానే మా సాంప్రదాయం గుర్తొచ్చి ఏదో మా వారు పెద్దవారి దగ్గర పోయి లేదా రోడ్ల మీద పోయి మా సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఏదో వారి నుంచి తీసుకొని మేము పండుగ చేస్తాం. అలా గుర్తించిన మా శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు ప్రతి తాండాకి 70 తాండాలకి 10,000 చొప్పున 7 లక్షల రూపాయలు ఈరోజు ఈ కదిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి తాండాకి 10,000 చొప్పున మా ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు ఇస్తున్నారు. కావున మా గిరిజన సోదరమనే తరపున డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ బంజారా భవనం కూడా మా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారు దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యే ఖర్చు 8,10,000 రూపాయలు పూర్తిగా సిద్ధారెడ్డి గారు నేను ఇస్తానని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. కావున దాదాపు 70 తాండాలు ఈ నియోజకవర్గంలో సిద్ధారెడ్డి సారు వెనుక ఉండి 2024లో మరీ అత్యధిక మెజార్టీ తాండాల వైపు ఖచ్చితంగా మా వాళ్ళు సిద్ధారెడ్డి సార్ వెంట ఉంటారు. అలా కాకుండా మేము ఎక్కడో తాండాల నలుమూలలో ఉన్న వాళ్ళని పిల్లంపి ఈరోజు ఆయన పక్కన మమ్మల్ని పెట్టుకొని ఈరోజు మాకు ఒక ఉన్నత పదవుల్లో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ కదిరి నియోజకవర్గంలో డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు. కావున మేము సిద్ధారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.